గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో 6.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2 దశల క్రింద 79 లక్షల రూపాయల వ్యయంతో వేల్పూరు గ్రామంలో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంజీఎన్ఆర్ఈఎస్ పథకంలో భాగంగా నియోజకవర్గంలో 6,80,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వివిధ గ్రామాల్లో ముఖ్యంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రులుగా ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి రాష్ట్రంలో అన్ని గ్రామాల గ్రామ సభలు దాదాపు 13,000 గ్రామ సభలు నిర్వహించి ఒక రికార్డును సృష్టించి ఆ గ్రామాలకు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా గుర్తించి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా పూర్తి చేసే విధంగా, అదేవిధంగా గ్రామాలకి ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నటువంటి ఏదైతే డంపింగ్ యార్డ్స్ సమస్య ఉందో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకుని దానికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో 2 సీసీ రోడ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి 79 లక్షల రూపాయలు ఇప్పటి వరకు 2 ఎన్ఆర్జీఎస్ ఫేజుల్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు 39 లక్షల రూపాయలతో 2 రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో తడి చెత్త, పొడి చెత్తని కూడా ఈరోజు అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి దానికి ఈరోజు ప్రభుత్వం అన్నీ కూడా తరలించే విధంగా, గ్రామాల్లో అటువంటి సమస్యలన్నీ కూడా తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈరోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ఒక సుపరిపాలన అందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలనేది ఈరోజు అందరి లక్ష్యంగా ఉండాలి. ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటే కంటిన్యూటీ వలన నిరంతరాయంగా అభివృద్ధి జరుగుతుంది. సో ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఆ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. వారిద్దరూ కూడా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధిని కంటిన్యూ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు గ్రామాలన్నీ కూడా సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తాయి. అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేయొచ్చు, సంక్షేమం అందరికీ అందుతుంది. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా ఈ అభివృద్ధిని నిరంతరం జరిగే విధంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కలిసి అందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా